మా అమ్మగారి ధర్మమా అని నేను మహాకుంభమేళాకి వెళ్ళగలిగాను. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ప్రయాగరాజ్లో చూసేటువంటి అదృష్టం భగవంతుడు మాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అద్భుతం, అద్వితీయం, దేదీప్యమానంగా విరిగిపోతున్నటువంటి నగరం. ఎక్కడ చూస్తే అక్కడ ఆధ్యాత్మికత, జపము, తపము, పూజలు, దానాలు, పిండ ప్రదానాలు, తర్పణాలు, ఇలా ఒకటేంటి ఎన్ని, ఎక్కడ చూస్తే అక్కడ ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత. భగవన్నామ స్మరణ తప్పించి ఇంకొకటి లేదక్కడ. జాతి మత ప్రదేశాల భేదం లేకుండా కోట్లాది మంది భక్తులు విచ్చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, నదీ తీరం దగ్గర అంతా రెల్లు గడ్డి వేశారు. మనుషులు నడిచేందుకు మనందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి. అక్కడ నదిలో చూడండి, అవన్నీ అడ్డుకట్ట వేశారనమాట. ప్రవాహం ఇటువైపు రాకుండా స్నానాలకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇటువైపు చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు, కష్టము లేదు. అటువైపు చూడండి ఎంత జలప్రవాహం ఉందో. అసలు ఎంత బాగా ఆలోచించారు, ఎంత కష్టపడి చేస్తుంటారు అంటే, ఎంత శ్రద్ధగా భక్తిగా మన కోసము ఎన్ని వేల లక్షల మంది పనిచేస్తుంటారో దీనికోసం. ప్రభుత్వానికి, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా మనం సదా రుణపడి ఉంటాము. ఇన్ని కోట్ల మంది ఇక్కడ వచ్చి ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నటువంటివి వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు. అంటే స్నానాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, తర్పణాలు కానివ్వండి, పిండ ప్రదానాలు కానివి అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చేసి వెళ్తున్నారు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది కష్టపడి ఉంటారో.